పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లా అనుమానించకండి, మేము మీలాక కాదు, మేము మీలాక బురద జల్లము. గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది, వాళ్ళు చెప్పేది వింటుంది, మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు, మేము మీలాగా కాదు, అది మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. మీలాంటోడు వస్తే చార్మినార్ రాసేయమన్నాడు అనుకో, ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు, ఇప్పుడు అట్లా జరగవు. ఇప్పుడు మంచి ఏదైనా ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్డింగ్ పినలైజేషన్ బీపీఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. హైకోర్టులో స్టే ఉంది, సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది. డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెన్షన్ గురించి, ఓల్డేజ్ పెన్షన్స్ గురించి కూడా పడట్లేదు అంటారు అధ్యక్ష. అసలు 2 నెలల ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష. ఈసారి ఇప్పటికే 80% ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 20% కూడా ఈ నెల 15 తారీఖు లోపల ఆ పెద్ద మనుషులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా 80% వేసినాం. మేము మీలాక అబద్ధాలు చెప్పం, మేము అందుకే చెప్తున్నా అన్నీ వేసినాం నాయన. 20% ఈ మంత్ పెండింగ్ ఉన్నది. అందుకే చెప్తున్నా, నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొనే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు, అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి, మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి, కాళోజీ గొప్పతనం గురించి చెప్తున్నారు అధ్యక్ష. వారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ప్రాంతాల నుంచి శాసనమండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికైనరు నాకు తెలిసినంత వరకు. వారు ఆ ప్రాంతం వారికి తెలుసు.